మాలీలో కిడ్నాప్కు గురైన భారతీయుల కేసు వీడని మిస్టరీలా మారిపోయింది. కిడ్నాప్కు గురైన 12 రోజులు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు వారి ఆచూకీ అయితే తెలియలేదు. అసలు విదేశాంగ శాఖ వారి గురించి ఏమైనా అసలు పట్టించుకుంటోందా? పబ్లిక్ ఆఫ్ మాలీతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారా? కిడ్నాప్కు గురై 12 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఎందుకంత జాప్యం చేస్తోంది అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు టెర్రరిస్టులు వారిని ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా తెలియని పరిస్థితి. భారతీయ ఉద్యోగులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్టే తెలుస్తోంది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్తూ ఉన్నారు. అపహరణకు గురైన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రిపబ్లిక్ ఆఫ్ మాలీతో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా విదేశాంగ శాఖ చెప్తోంది. ఇలాంటి ఉగ్ర దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తుందని కూడా అన్నారు. మాలీలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు. బమాకాలోని ఎంబసీతో మాట్లాడి అవసరమైన సహాయాన్ని పొందొచ్చని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబ సభ్యులు తమకు మొదట పోలీసులు తీసుకెళ్లారని ఆ తర్వాత టెర్రరిస్టులు అని చెప్పారంటూ వాపోయారు. పశ్చిమాఫ్రికా మాలీలో కెయిన్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీని హైదరాబాద్కు చెందిన ప్రసాదాదిత్య గ్రూప్ నడుపుతోంది. చైర్మన్గా వ్యవహరిస్తున్న మూటపర్తి శివరామ వరప్రసాద్ దీనికి బాధ్యత వహిస్తూ ఉన్నారు. జూలై 1న ఫ్యాక్టరీలోకి కొంతమంది దుండగులు ప్రవేశించి 3 భారతీయులను బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాకు చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన. అలాగే వెంకటరమణ ఇంజనీర్గా, రాజస్థాన్కు చెందిన జోషి, వీరి 3 కూడా గుర్తు తెలియని దుండగులు అపహరించారు. కిడ్నాప్కు గురయ్యారని ఆ తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ దీనిపైన దర్యాప్తుని ముమ్మరం చేస్తోంది.